స్త్రీలు మాసిక సమయంలో గుడికి వెళ్ళవచ్చా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. సహజసిద్ధంగా ఏ ఇంట తద్దినం సంవత్సరానికి ఒకసారి పితృదేవతలను ఆహ్వానిస్తూ పెట్టేటువంటి విధి విధానంలో ఆ యొక్క దేవతా స్వరూపాలుగా భావిస్తూ వేద పండితులను ఆహ్వానించి మంత్రోచ్చరణతో ఆ యొక్క కార్యక్రమాన్ని పరిపూర్ణంగా నిర్వహిస్తారు. దాన్నే తద్దినము అనే పేరుతో పిలుస్తాం. ఈ తద్దినాలు పెట్టేటప్పుడు ఇంటి యజమాని ఎవరైతే తద్దినం పెడుతున్నారో అతనికి ఉన్నటువంటి భార్య తప్పనిసరిగా బొట్టు కూడా పెట్టుకోకుండా ఆ కార్యక్రమంలో మడిబట్టతో చక్కగా నెరవేరుస్తూ హారతి అనేటువంటిది దీపారాధన మాత్రమే చేస్తారు. దీపారాధన కూడాను ఒక ఒత్తితో చేసేటువంటి విధి విధానం కేవలం మాసికం రోజు ఆచరించేటువంటి పద్ధతి. అలా మాసికం మంత్రాలన్నీ పూర్తయిన తర్వాత పిండ ప్రదానం అనేటువంటి ప్రక్రియ జరిగిన తరువాత ఆ పిండాలన్నిటికీ కూడా నమస్కారం చేసిన తర్వాత ఆ ఇంటి ఇల్లాలు బొట్టు పెట్టుకుంటుంది. మళ్ళా నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని ఆ యొక్క పదార్థములు తయారు చేసినవి కూడాను ఆ పిండాలకు నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాది కూడా మహాప్రసాదంగా స్వీకరించేటువంటి సాంప్రదాయం మనది. తద్దినాలు ఎందుకు పెట్టాలి? అసలు మాసికం అంటే ఏమిటి? ఈ మాసికం రోజు గుడికి వెళ్ళొచ్చా అంటే ఆ రోజు ఈ పనులే సరిపోతాయి. గుడి దాకా వెళ్ళి దేవుణ్ణి దర్శించేటువంటి అవకాశం రాదు కదా. కాబట్టి గుడికి వెళ్ళమని చెప్పేసి ఎవరూ చెప్పలేదు. మాసికం రోజు ఇంట్లోనే పితృదేవతా స్వరూపాల్ని మనసు నిండా తలుచుకుంటూ, మా మామగారు చనిపోయారు, ఆయన కారణజన్ముడు, ఆయన పెట్టిన భిక్ష కదా ఈనాడు మేమంతా సుఖంగా ఉన్నాం అనేటువంటి భావన పరంపరతో ఆయన చేసిన ఘనకార్యాలని తలుచుకుంటూ ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చే సాంప్రదాయ లక్షణంలో అగ్ని కార్యం మొదలైనవి కూడాను తద్దినం రీత్యా నిర్వహిస్తారు. ఇంటిలో తద్దినం పెట్టడం వలన పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా ఆ ఇంటికి మరింతగా గొప్పగా ప్రయోజనాన్ని కూడాను ఇస్తాయి. మా తమ్ముళ్ళు ఇద్దరు రాలేదండి, ఈ తేప నాకు కుదరలేదు, అందుకని పీఠాపురంలో తప్పనిసరిగా అది రెండో గయగా చెప్తాం కదా, ఫోన్ చేసి చెప్పాను, నేను రావట్లేదండి, మీరే మా నాన్నగారి పేరుతో తద్దినం పెట్టి ఆ యొక్క దీనిలో కడపండి అన్నా కూడా ఇది ఒక విధము. అయితే ఇది బద్ధకంతో చేసే ప్రక్రియ. చక్కగా పితృదేవతలను ఆహ్వానించి ఆ యొక్క బ్రాహ్మణోత్తములను పిలిచి వారికి భోజనం పెట్టి పితృదేవతా రూపాలుగా సాక్షాత్తు వాళ్ళు దివి నుంచి భూమికి వచ్చినట్టుగా భావన చేస్తూ దక్షిణం వైపు ఒకళ్ళని పరమాత్మ స్వరూపంగా భావిస్తూ మరొకరిని తూర్పు చూస్తూ కూర్చున్నట్టుగా, దక్షిణం నుంచి ఉత్తరం చూస్తున్నట్టుగా ఒకరిని కూర్చోబెట్టి ఇరువురు బ్రాహ్మణులకు కూడాను షటశోభితంగా మంత్రపూర్వకంగా తద్దినం ఏర్పాటు చేయటంలో సాక్షాత్తు పితృదేవతల యొక్క ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటాయి. ఈ మాసిక సమయాల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీలు దేవాలయాల్ని దర్శించరు. ఆ రోజు రాత్రి కూడాను మాసికం పెట్టినటువంటి వాళ్ళు భోజనం చేయకూడదు, టిఫిన్ మాత్రమే చేయాలి. సంసార సుఖాన్ని అనుభవించకూడదు. ఇవన్నీ గొప్ప నియమాలన్నమాట మన భారతీయ సంస్కృతిలో. ఇలా పాటించినటువంటి వ్యక్తులు మరునాడు
మరలా తల నిండా స్నానం చేసుకొని చక్కగా మడిబట్ట కట్టుకొని దేవాలయాన్ని సందర్శించుకోవచ్చు. ఇది సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో మనం ఆచరించేటువంటి ప్రక్రియ అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు.